నేను ముందు వీడియోలో ఈ వర్క్ ఎలా వేయాలో చూపించాను. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ గురించి చెప్తానన్నమాట. ఫుల్ వీడియో చూసేయండి, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. వీడియో చూస్తున్నారు లేదో నాకు అర్థమైపోద్ది. నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని మీటర్స్ క్లాత్ పడింది అని అడిగి, ఇప్పుడు నా సైజ్ మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా, ఎస్ సైజా ఆర్ ఎక్సెల్ సైజా అనేసి, ఎం సైజా అనేసి. సో నాకైతే 2 మీటర్స్ క్లాత్ పడింది అనమాట. మీరు నాకన్నా కొంచెం లావు ఉంటే 3 మీటర్స్ తీసుకోండి, ఇంకొంచెం లావు ఉంటే 4 మీటర్స్ తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్లాత్ మీద ఇలా మార్క్ చేసుకున్నాను డియర్స్ అయితే. ఇది నేను సపరేట్గా వీడియో పెట్టాను, ఓన్లీ వర్క్ది మాత్రమే. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే నా ఛానల్లో వీడియోని తప్పకుండా చూసేయండి. అండ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లోనే పెట్టేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎలా కుట్టాలి ఏంటి అనేసి వివరంగా చెప్పాను. ఇక్కడైతే కొంచెం లైట్గా చెప్తాను, ఓకేనా. సో ఇక్కడైతే మనం డియర్స్ అనేవి డ్రా చేసుకున్నాక సైడ్ అదే ఉంటుంది కదా మార్క్ అనేది, ఆ మార్క్ చుట్టూ ఇలా గొలుసు చుట్టూ, మీకు బీడ్స్ వద్దనుకుంటే మనం గొలుసు చుట్టూలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బీడ్స్ తీసుకున్నాను. బీడ్స్ వచ్చేసి నాకు తులం 50 రూపీస్ పడ్డాయి అనమాట. మీకు ఇంతకంటే తక్కువగా దొరికితే కామెంట్ చేయండి, అండ్ ఎక్కువ పడ్డాయి కూడా కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది కదా ఎంత రేట్ నేను అంటే మంచి బెనిఫిట్ అయినా కాస్ట్ వల్ల అనేసి నాకు అర్థమవుతుంది. సో ఇది అనమాట. ఇలా చుట్టూ వేసుకున్నాక ఇంకా లోపల వైపు మీ ఇష్టం అనమాట, ఎలా అయినా కుట్టుకోవచ్చు. అండ్ గ్యాప్ లేకుండా కుట్టుకోండి, అంతే అనమాట. చూడండి ఇలా అవుట్లైన్ గీసేసుకొని లోపల ఇంకా మీ ఇష్టం ఎలా అయినా కుట్టుకోవచ్చు అనమాట. సో ఒకటి నేను క్రాస్ ఒకటి అలా కుట్టాను అనమాట, స్ట్రైట్గా క్రాస్. ఫైనల్గా అయిపోయింది నెక్ అయితే. ఫస్ట్ అయితే నేను చూడండి టెంపుల్ కట్ ఎలా పెట్టానో వీ షేప్లో పెట్టాను. మళ్ళీ నాకు అర్థమైంది కర్వ్స్ అయితే నేను ఫస్ట్ విష్ణుప్రియ అవుట్ఫిట్ చూసినప్పుడు అలా కర్వ్స్ పెట్టుకోకూడదు అనుకున్నాను. బట్ ఆ డిజైన్కి ఎందుకు కర్వ్ పెట్టారో నాకు స్టిచ్చింగ్ చేసేప్పుడు అర్థమైందనమాట. సో మనం ఇలా నెక్ చుట్టూ వేసినప్పుడు ఆ కర్వ్ అనేది ఆ స్టిచ్చింగ్కి పడదు కదా స్ట్రైట్గా పెడితే. సో మనము సింగిల్ పదం పెట్టి కుట్టాలి. అలాంటప్పుడు కుట్టకపోతే బీడ్స్ అనేవి తునిగిపోవడం జరుగుతుంది. సో అలా కరువు పెట్టామంటే షేప్ అనేది నెక్ చుట్టూ మనకు అప్పుడు కరువు అనేది మంచిగా తిరుగుతుంది, సూది దారం కూడా దిగుతుంది అనమాట, ఓకేనా. అది అనమాట. ఇక్కడ మనము పైన పార్ట్కి ఎంత తీసుకున్నామంటే 14 ఇంచెస్లో తీసుకున్నాను బాడీ పార్ట్కి నిలువుగా అనమాట. అండ్ మనం చెస్ట్ భాగం మార్క్ చేసుకొని, మనకు ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకోవడం తెలుసు కదా. సో నన్ను యాక్చువల్గా అయితే నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఫుల్ వీడియో అడిగారనమాట, అందుకే డ్రెస్ మిడిల్లో ఆపేసి ఇలా నేను మెజర్మెంట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇలా మనం నిలువుగా పెట్టేసుకోవాలి 14 ఇంచెస్తో బాడీ లెంత్ అయితే. తర్వాత అయితే చెస్ట్ లెంత్ అండ్ ఆర్మ్ హోల్ దించేసుకోండి. నెక్ అయితే బ్యాక్ సైడ్ 8 పెట్టాను, బట్ 8 పెట్టినా మీకు అంత అనిపించదు అనమాట, ఎందుకంటే నేను సింపుల్గా చిన్నగా పెట్టాను అనమాట, అది విషయం. సో చెస్ట్ అయితే 32 అనమాట, 8 అండ్ నడుము అయితే 24, 7 పెట్టేస్తే సరిపోద్ది. అక్కడ నుంచి అక్కడికి కిందికి మార్క్ చేసుకోండి. నెక్ అయితే 3 ఇంచెస్తో డీప్ పెట్టాను, ఓకేనా. 3 ఇంచెస్ కిందికి 3 ఇంచెస్ అడ్డం అనమాట. మీకు అర్థం కాకుండా ఇక్కడ మెజర్మెంట్స్ అయినా చూసేయండి. సో 3 ఇంచెస్ నుంచి కిందికి 4 ఇంచెస్ పైన డీప్ తీసేసి ఇలా చిన్న లీవ్ షేప్ నెక్ పెట్టేశాను. అక్కడైతే నేను బటన్ పెడదాం అనుకున్నాను. కొందరు అన్నారు బటన్ పెడితే వెస్ట్రన్ టైప్ ఉంటుంది కదా అనేసి. బటన్ పెడితే హెయిర్ తగులుకోవడం వల్ల హెయిర్ అంతా దానికి మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉండదు అనమాట అనేసి నేను థ్రెడ్ పెట్టాను. థ్రెడ్ అయితే ఎలా అయినా వెళ్ళినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. హ్యాండ్ అయితే ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకున్నాను, అంటే పైన భాగం కాకుండా అనమాట. పైన మనం కుచ్చు కోసం తీసుకుంటాం కదా స్మాల్ కఫ్ లాగా, దానికోసం కాకుండా 14 ఇంచెస్ తీసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే 16 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. 16 ఇంచెస్ కాకుండా సపోజ్ ఇక్కడ నాకు 14 ఇంచెస్ కదా, 14 ఇంచెస్ కాకుండా పైన ఎక్స్ట్రా ఇంకా 3 ఇంచెస్ తీసుకున్నాను కఫ్ కోసం అనమాట. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎలా షేప్ తీసుకోవాలి అనేసి. అలా బాక్స్ షేప్లో తీసేసుకొని అలా కరువు తీసేసుకోండి, సరిపోద్ది. మిడిల్లో అయితే లైన్ వేసుకొని ఇలా ఎలాస్టిక్ నేను చూపించే విధంగా పెట్టేసుకోండి, ఓకేనా. సో మనం ఇది ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం కదా కుచ్చు అనేది పైన వైపున కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి కింద వైపు వరకు స్ట్రైట్గా పెట్టేసుకోండి ఎలాస్టిక్ అయితే, ఓకేనా. అంటే మనం 14 ఇంచెస్ పెట్టాం కదా, 14 ఇంచెస్ మైనే మీరు ఎలాస్టిక్ అనేది డ్రా చేసుకోండి, అదే పెట్టుకోండి. పై వైపున ఎలాస్టిక్ పెట్టుకోకండి, ఎందుకంటే పైన పఫ్ అనేది మంచిగా రాదనమాట. నేను చేసిన మిస్టేక్ అయితే అది. ఇక్కడ చూడండి పైనుంచి పెట్టాను, అది నా మిస్టేక్. పైనుంచి ఎలాస్టిక్ పెట్టకండి. మన హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనం కఫ్ కోసం డ్రా చేస్తాం కదా, అది వదిలేసేయండి. దాని కింద నుంచి ఎలాస్టిక్ అయితే పెట్టేసి కింద వరకు పెట్టేసుకోండి, ఓకేనా.
ఎలాస్టిక్ ఎలా పెట్టుకోవాలని మీకు డౌట్ ఉంటుంది కదా. సపోజ్ మీకు 14 ఇంచెస్ ఉంది, కఫ్ స్లీవ్ కాకుండా కింద వైపున 14 ఇంచెస్కి ఆ 4 ఇంచెస్ తగ్గించేసి 10 ఇంచెస్ పెట్టేసుకోండి, సరిపోద్ది ఎలాస్టిక్ అయితే. చూడండి, బ్యాక్ సైడ్ నెక్ అయితే నెక్ చుట్టూ డ్రా చేసేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోండి. నెక్ అయితే మంచిగా వస్తుంది. మీకు ఇదే నెక్ పెట్టుకోవాలని నేను చెప్పను, మీ ఇష్టం. నెక్ అయితే బ్యాక్ సైడ్ ఏమైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకైతే ఏం పెట్టాలో అర్థం కాక ఇలా చిన్నగా ట్రై చేద్దాం, ఇది ఇంత ఓవర్ లుక్ వద్దు అనేసి ఫ్రంట్ సైడ్ మనం లుక్ ఇచ్చేసాం. బ్యాక్ సైడ్ ఏది ఉన్నా దేకరు అంటే మీరు చూడరు అనమాట. అందుకని నేను బ్యాక్ సైడ్ చిన్నది ఉండాలంటే ఉండాలి అనేసి ఇలా పెట్టాను. సో కంఫర్ట్ పరంగా చూసుకుంటే ఈ క్లాత్ అనేది మనకి ఊపిరాడదు, మెయిన్ రీజన్ అయితే ఈ క్లాత్. సో మోస్ట్లీ చాలామంది దీన్ని క్లాత్ అయితే అవాయిడ్ చేస్తారు నాకు తెలిసి. బట్ క్లాత్ అయితే మనకి మీటర్ 150లో దొరుకుతుంది, ఓకేనా. సో కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే అటు ఇటు దొరుకుతుంది, నేనేం చెప్పలేను మీకు. నాకైతే ఇక్కడ 120 పడింది అనమాట. సో ఇది క్లాత్ వచ్చేసి ఎలా అంటే మనకి పతలాగా ఉండే క్లాత్ ఒక రేట్ వస్తుంది, మందం ఉన్న క్లాత్ అంటే థిన్ అంటాం కదా, అలా అనమాట, ఓకేనా. సో ఇలా నెక్ చుట్టూ కుట్టేసేసుకోండి. ఇలా వెల్వెట్ క్లాత్స్ కొన్ని స్టిచ్చింగ్ మిషన్స్ అయితే మనకి పడవన్నమాట, అలాంటప్పుడు పేపర్ పెట్టేసి వేసుకోండి. నాకైతే పర్లేదు, బాగానే పడింది. కొన్ని చోట్ల కుట్టు వదిలేయడం జరిగిందనమాట, అదే సూది కొన్నిసార్లు దిగదనమాట, ఎందుకంటే ఈ క్లాత్ చాలా మందం ఉందన్నమాట అందుకు. సో బ్యాక్ సైడ్ నెక్ అవుతుంది అనమాట. ఇంకా చుట్టూ లైనింగ్ చుట్టూ క్లాత్ వేసేసుకోండి. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ మీద మీరు కటింగ్ అయితే చేసేసుకోండి. కొంచెం వెల్వెట్ క్లాత్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవాలి, ఓకేనా. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బట్ ఈ వెల్వెట్ క్లాత్లో మనకి షేప్ అనేది ఎక్కువగా షో అవుట్ అవుతుంది, ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనకి సాగుతుంది కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్కి అతుక్కుంటుంది మనం ఒకవేళ టైట్గా కుట్టుకుంటే, ఓకేనా. సో మీరు ఫ్రీగా వదిలేసుకుంటే నో ప్రాబ్లం. సో ఇక్కడ కట్స్ పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ క్లాత్ అయితే ఉంచుకోండి, కట్స్ వద్దనుకుంటే ఇక్కడ మార్క్ అయితే కట్ చేసుకోండి. అది చూపిస్తున్నా ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కట్స్ పెట్టుకున్నాను అనమాట. సో కట్ చేసేస్తాను. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకు ఫ్రంట్స్ కట్ కాబట్టి ఆ కట్స్ అనేవి అలానే ఉండాలి. ఇక్కడ చూడండి ఎలా అనేది, ఇక్కడ నేను లైన్ గీసా కదా అడ్డము, ఇప్పుడు నేను కుచ్చు స్టార్ట్ చేశా కదా, ఆ కుచ్చు స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఎలాస్టిక్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను తొందరలో మీకు అవుట్ఫిట్ త్వరగా చూపించేయాలి, మళ్ళీ ట్రెండింగ్ అయిపోతుంది అనేసి తొందరలో కుట్టేసా అనమాట. ఇప్పుడు నేనైతే ఈ టిప్ అయితే చెప్తున్నా, మర్చిపోకండి మీరు, ఓకేనా. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి, లాగుకుంటూ కుట్టేసుకోండి. ఇక్కడ ఎండింగ్లో ఎంతవరకు చూడండి, అంత పైకి ఎలాస్టిక్ పెట్టుకోకండి. నేను తొందరలో కుట్టాను చెప్తున్నా కదా, బట్ మీరు మిస్టేక్ చేయకూడదని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ మన కట్ ఇటుపక్క కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ వరకే పెట్టుకోండి. నేను ఇంకా పైకే పెట్టాను. సో అలా పెట్టిన తర్వాత మీకు ఏమైనా స్ట్రైట్గా రాలేదు, మంచిగా రాలేదు అనుకుంటే మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకోండి. మీకు ఒక స్టిచ్ సరిపోదు అనుకుంటే డబల్ స్టిచ్ చేసేసుకోవచ్చు, అది మీ సేఫ్టీ అండ్ మీ ఓపిక. తర్వాత అయితే కింద వైపు ఒక కుట్టు అయితే వేసేసుకోండి స్ట్రైట్గా. యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను కింద వైపు కుట్టు వేయాలనుకున్నాను, మర్చిపోయా. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఎలా చెప్తున్నాను, ఒకవేళ నేను కటింగ్ వీడియో మిస్ చేసి ఇలా చెప్పడం వల్ల మీకు అర్థం కాలేదా, వీడియో యూజ్ అయిందా కొంచెమైనా, 100%లో 80%, 70% అలా ఏమన్నా యూజ్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి నేను ప్లీట్స్ ఎలా పెడుతున్నానో, పైన అయితే ఇక్కడ ఇటు సైడ్ 3 వచ్చాయన్నమాట ప్లీట్స్. సో కొన్ని మన వైపుకి పెట్టుకోండి, కొన్ని మనకు ఆపోజిట్లో పెట్టేసుకోండి. అంటే అటు సైడ్ 3 మన వైపుకి, ఇటు సైడ్ 3 మనకు ఆపోజిట్గా అటువైపుకి పెట్టేసుకోవాలి. సో ఇలా అంతా అయిపోయింది. కింద వైపు కుట్టు వేయట్లేదు ఇక్కడ నేను, ఫస్ట్ అటు సైడ్ ఇలా పెట్టేసుకోండి నార్మల్గానే. సో మీరు ఇక్కడ మిస్టేక్ చేయకండి, మనకి సరిపోయిన క్లాత్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి మీరు, ఓకేనా. సో మనకి ఆర్మ్ హోల్ 10 అనుకుంటే 10లో 3 తీసేస్తే 7 ఇంచెస్ పైన ఈ సైడ్ అనేది ఉండాలి, ఓకేనా. మీరు ఇక్కడ సైడ్ కుట్టుతున్నారు కదా, అది 7 ఇంచెస్ ఉండాలి. అందాజుగా నేను చెప్తున్నా, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను 10 ఇంచెస్ తీసుకున్నా కాబట్టి ఆర్మ్ హోల్ 3 ఇంచెస్కి దించేస్తాం. 3 ఇంచెస్ దించేసిన తర్వాత 7 ఇంచెస్ అనేది మిగులుతుంది అటు సైడ్ ఇటు సైడ్. ఆ 7 ఇంచెస్ అనేటట్టు కుచ్చంతా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 లేయర్స్ పెట్టట్లేదు, ఇలా క్లాత్ హోల్డ్ చేసి, ఎందుకంటే నాకు ఇక్కడ మిషన్ సూద్ అనేది దిగదనమాట ఈ క్లాత్కి ఎక్కువగా. సో అక్కడికే చాలా బరువుగా దిగుతుంది. ఎలాగోలా అవుట్ఫిట్ అయితే అయిపోయేసా, ముందుకు తీసుకొచ్చా. సో ఈ వీడియో కూడా ఫుల్ వీడియో కొంచెం కారణం ఏంటంటే లేట్గా స్టోరేజ్ ప్రాబ్లం అన్నమాట. చాలా వీడియోస్ ఉన్నాయి,
ఆ వీడియోస్ 1 by 1 పెట్టాలి అని తీసేసాను, బట్ స్టోరేజ్ ఫుల్ అయింది, వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరలేదు. అన్నీ క్లియర్ చేసి మళ్ళీ వేరే సెల్కి షేర్ చేసుకునేసరికి ఇంత టైం అనమాట. ఇక్కడ 2 చూసుకోండి, ఒకటి కుట్టిన తర్వాత ఒకటి సేమ్ సైజులో ఉన్నాయా లేవా అటు సైడ్ ఇటు సైడ్ అండ్ మిడిల్లో. ఓకేనా. సో నాకు తెలిసి మీకు హ్యాండ్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు చెప్పండి. సో హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూసేశారు, హ్యాండ్ కూడా అయిపోయింది, ఫ్రంట్ వర్క్ కూడా అయిపోయింది, అండ్ ప్రిన్స్ కట్ ఉంది కదా, ఓకే. అండ్ బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసేయండి. ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, నాకు లైనింగ్ క్లాత్ కరెక్ట్ తీసుకున్నాను, మెయిన్ క్లాత్ అనేది ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు, కొంచెం ఇటు సైడ్కు తక్కువ వచ్చింది. బట్ ఇది ఆల్రెడీ పీస్ ముందునింది అనమాట. దీంతో ఒక క్రాఫ్ట్ డిజైన్ చేశాను, ఆ క్రాఫ్ట్లో మిగిలింది క్లాత్ 1 మీటర్ కావాలనేసి కొనుక్కొని బరువయ్యి ఇలా చేశాను అనమాట. సో పైన మనం నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా ప్రిన్స్ కట్కి 3 ఇంచెస్ మీద పెట్టుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్తో మార్క్ చేసుకొని, ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ కరువు దగ్గరికి మనం ఇలా షేప్ అవుట్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను తీసేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చెప్పినా అర్థం కాకున్న వాళ్ళకి నేను చెప్పేది. సో ఇలా తీసిన తర్వాత మీరు డైరెక్ట్ స్టిచ్ చేసేసి కట్ చేసుకునైనా కుట్టుకోవచ్చు. అరే కట్ చేయడానికి అవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్ చేసేసుకుంటాం అనుకుంటే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను ఎలా స్టిచ్ చేసేసుకోవాలి అనేసి. ఇలా మార్కు పడ్డాక ఏం చేస్తారంటే, ఆ మార్క్ మీద ఒక కుట్టు అయితే వేసేసుకోండి, అటు సైడు ఇటు సైడు. ఓకేనా. ఒకసారి మీరు చూసుకోండి, అంటే పాలిస్టర్ క్లాత్ కదా, కొంచెం మనకు మార్క్ అనేది అలా ఇలా కదిలి మిడిల్ వైపుకి వచ్చిందో లేదో అటు సైడ్కి ఇటు సైడ్కి అనేది మనకి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఓకేనా. సో అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం గీసిన మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్ మీద స్ట్రైట్గా ఆ మార్క్ మీదనే మీరు లైన్ వేసేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి మిడిల్లోకి వేసుకోండి. ఓకేనా. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆ మార్కింగ్ మీద మనం నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్ చేస్తాం. మిడిల్లోకి వేస్తే క్లాత్ జరగకోకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసేప్పుడు, అది మెయిన్ రీజన్. ఇలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు చాలామందికి నేను డిజైన్ చేసే వాళ్ళందరికీ ఇలా అనేది స్టిచ్ చేసేస్తున్నాను. నాకు పని తక్కువ అయిపోద్ది అండ్ షేప్ కూడా చూడడానికి బాగుంటుంది, అండ్ అలాగే లోపల వైపు కూడా మనకు కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ మనం కట్ చేసి కుట్టామంటే ఆ పీసెస్ అనేవి మనకి అన్కంఫర్టబుల్గా అనిపిస్తాయి అన్నమాట. అంటే విసుగు తెప్పేయడం, కుచ్చుకోవడం అలా జరుగుతుంది కదా, అలా లేకుండా ఇలా ట్రై చేయండి, ఏ ఇష్యూ అనేది ఉండదు. ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఆ మార్క్ ఉంటుంది కదా, ఆ మార్కుని చూసుకుంటూ మనం కుట్టేసేసుకోవాలి. అక్కడ ఒకటి రఫ్ చేసేసుకొని ఈ మార్కు చుట్టూ అంటే ఇప్పుడు ఆ మార్కుని కాకుండా మీరు ఆ మార్కు చూసుకుంటూ మనం వేసాం కదా కుట్టు మిడిల్లో, ఆ కుట్టును పట్టుకుంటూ దాని చుట్టూ ఒక పావించు, అంటే పావించులో పావించు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి, అదే సన్నగా వేసుకుంటూ వచ్చేయండి. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలాగే. సేమ్ అలాగే స్ట్రైట్గా పైకి వచ్చేసేయండి వేసుకుంటూ. 2 సైడ్స్ అలాగనే వేసుకోండి. ఇంకా ప్రిన్స్ కట్ కూడా మనకు అయిపోద్ది. చూడండి ఇక్కడ అంతా బాగా వచ్చింది. ఇక్కడ మనకి కొంచెం కుచ్చు వస్తే మీరు తప్పకుండా కుట్టు విప్పదీసేసి మళ్ళీ నీట్గా వేసేసుకోండి. ఓకేనా. ఇలా కుట్టేప్పుడు కింద వైపు కూడా క్లాత్ మంచిగా వస్తుందో లేదో కూడా చూసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మీరు ఏ ఒక్క ఓపిక లేని పని చేసినా ఫినిషింగ్ అనేది మంచిగా కనిపించదు నీట్గా. ఓకేనా. మీకు ఈ అవుట్ఫిట్ నచ్చిందా, మంచిగా అనిపించిందా కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమందికి అవుట్ఫిట్స్ నచ్చుతున్నాయి అనేసి. ఓకేనా. సో ఇలా అయిపోయింది. ఇక్కడ మనకి కొంచెం కుచ్చులాగా అనిపించింది అనమాట, దాన్ని తీసేసి మళ్ళీ కుట్టాలని ట్రై చేస్తున్నాం. మీరేమంటారు చెప్పండి. సో మనం మొదలం ఇంకా దాన్ని బాగా చేసేంత వరకు. సో ఇలా బాగా చేశాను, ఎందుకులే అనేసి మళ్ళీ మీకు బోరింగ్గా అనిపిస్తుంది అనేసి వీడియో. సో ఇలా అయిపోయిన తర్వాత షోల్డర్ పార్ట్కి స్టిచ్ చేసేసేయండి, 2 షోల్డర్స్ పెట్టేసి. ఓకేనా. లోపల వైపున పెట్టేసి ఇలా కుట్టేసేసుకోండి. ఇలా చూసేసుకొని తర్వాత ఇంకో వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ వేసుకున్నాక హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవడమే. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత కింద స్కర్ట్ అయితే జాయిన్ చేసేయడమే. ఫ్రంట్ వైపు కరువు తీసేసుకోండి. ఓకేనా. కుచ్చు అనేది రాకుండా ఉంటుంది. నాకైతే ఇంట్లో పింక్ ఉంది కాబట్టి సరిపోయింది,
నో ప్రాబ్లం. అదే ఏ బ్లాక్ ఏ పర్పుల్లోనో తెచ్చి కుట్టింటే మనీ వేస్ట్ అనిపించింది. ఈ మధ్య ఈ ట్రెండింగ్ వల్ల నిజంగా మనీ వేస్ట్ అండి, నా ఒపీనియన్ అయితే. మీ ఒపీనియన్ ఏమంటారు? మనీ వేస్ట్, మనీ అంత పెట్టుకుంటాం కదా, ఆ ట్రెండింగ్ వరకు 1 టైం 2 టైం వేసుకుంటాం, తర్వాత ఇంకో ట్రెండింగ్ వస్తే దానికోసం ఎదురు చూస్తాం. నాకే అనిపిస్తుంది. ఈసారి మీకు ఎవరికైనా కొత్తగా న్యూ అవుట్ఫిట్ వస్తే నాకు ఇన్స్టాలో కామెంట్ చేయండి, ఈ అవుట్ఫిట్ ట్రై చేసి నాకు కొరియర్ చేయండి అనేసి. సో అప్పుడైనా నాకు మనీ వచ్చినట్లయితుంది, నా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అనమాట. ఓకేనా? ట్రై చేయండి ఎవరైనా మన వాళ్ళు ఉంటే. తర్వాత అయితే ఇలా మిడిల్లోంచి పెట్టేసుకొని అటు సైడ్కు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు మార్క్ చేసేసుకోండి, కుట్టుకోండి. ఇలా 2 సైడ్స్ కుట్టుకోవాలి. ఓకేనా? మీకు ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ అవుట్ఫిట్ ఏం ట్రై చేయాలో కూడా కామెంట్ చేయండి, అది కూడా ట్రై చేస్తాను మీకోసం. సో అండ్ మోస్ట్లీగా నేను ప్రతి వీడియోకి కామెంట్స్ అబ్జర్వ్ చేస్తాను, బట్ చాలామంది ఎవరు చేస్తారో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు నాకు కామెంట్ చేయడం స్టార్ట్ చేయలేకపోతే ఇప్పటి నుంచైనా ట్రై చేయండి, ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని లెక్కలోకి తీసుకుంటా. ఓకేనా? సో ఇలా హ్యాండ్స్ 2 జాయిన్ చేసుకున్నాక స్కర్ట్ అయితే 32 ఇంచెస్ తీసుకున్నాను. నడుము అయితే ఒక 24 కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా 30 ఇంచెస్ పైన తీసుకున్నాను అనమాట. సో కుట్లల్లో కూడా కావాలి అనేసి ఇలా పైనుంచి కోన్ షేప్లో నేను 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మొత్తం. అలా 9 ఇంచెస్ చుట్టూ మార్క్ చేసేసుకొని తర్వాత నా నడుము షేప్ అయితే వస్తుంది. నా నడుము షేప్ నుంచి కిందికి 32 ఇంచెస్ అంటే మోకాల కిందికి వస్తుంది అనమాట. సో నా సైజు వాళ్ళకి అయితే అలా అయితే ఓకే కదా, మరీ కిందికి లేకుండా పైకి లేకుండా. సో నార్మల్గా చున్నీకి లుక్ కూడా బాగుంటుంది. ఇలా నేను వేసుకున్నాక మీకే అర్థమవుతుంది కదా ఎంతవరకు వస్తుంది అనేసి. ఇలా వచ్చింది క్లాత్ అయితే 2 పీసెస్ అనమాట. సో నేనేం దీనికి కింది పార్ట్కి లైనింగ్ జాయిన్ చేయలేదు, మీరు మళ్ళీ లైనింగ్ అనుకుంటారేమో. జస్ట్ నేను 1 మీటర్ యూజ్ చేశాను, అది కూడా పాలిస్టర్ లైనింగ్. 25 రూపీస్ మాత్రమే పడుతుంది, పై పార్ట్కి మాత్రమే. ఓకేనా? ఇలా నేను స్టిచ్ చేసుకొని సైడ్ నా సైజ్ పైన స్టిచెస్ వేశాను. ఇది అనమాట ఫైనల్ వీడియో. ఫైనల్గా మీకు చూసే ఉంటారు, బట్ ఇప్పుడు కూడా చూసేసి ఎండింగ్ వరకు చూడని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోకి నేను తప్పకుండా ఫాలో అయిపోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఏం గెస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది అనమాట, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. ఎక్కడికక్కడికి సెట్ అయిపోద్ది. ఇది ఎలాస్టిక్ టైప్లో వస్తుంది క్లాత్ కాబట్టి. సో ఫ్రంట్ చాలా బాగా కుదిరింది, అది చాలా అనిపించింది నాకైతే. సో అవుట్ఫిట్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఓకే, ఎండింగ్ వరకు చూస్తుంటే తప్పకుండా కామెంట్, లైక్ చేసి వెళ్ళండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇది అన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చున్నీ పేరప్ చేశాను, చున్నీ పేరప్ చేస్తుంటే బాగుందో లేదో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ అనేది ఎక్కువగా నచ్చింది, అంటే హ్యాండ్స్ కుట్టడమా, ప్రిన్స్ కట్ కుట్టడమా, బ్యాక్ నెక్ కుట్టడమా, అంటే వీటన్నిటికన్నా డియర్స్ కుట్టడం బాగుందా, అంటే వర్క్ కుట్టడం బాగుందా, ఇంతకు విత్ చున్నీ బాగుందా, వితౌట్ చున్నీ బాగుందా, కామెంట్ చేయండి అబ్బా.